మనలో ఉన్న ఒక్కొక్క భావాన్ని తీసేయడానికి అహంకారం, కోపం, చిరాకు, అసహ్యం, ద్వేషం ఇవి ఉంటాయి కదా. అలాంటి వాటిలో ఒక్కొక్కటి తీసేయడానికి అలా నేను ఆయన వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉండగా అహంకారం గురించి వచ్చింది. అది వస్తే అన్నీ వచ్చేస్తాయి కదా. మనకి చాలా డబ్బు ఉంది, తర్వాత ఏమో ఉండటానికి తినటానికి ఏమీ లోటు లేకుండా అన్నీ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనుషుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైన ముఖంలో, వాడి యొక్క బాడీ స్ట్రక్చర్లో కూడా ఒక రకమైన గంభీరం కనబడతా ఉంటుంది. ఆహా, మాకు చాలా ఎక్కువ ఉంది అన్నట్టు. అంటే అది ఎందుకు, దేనికి, ఇలా ఎందుకున్నాం మనము? అందరూ మామూలుగా పెద్దవాళ్ళు అంటారు కదా, ఎంత ఉన్నా జాండు పొట్ట, తినడానికి 6 అడుగుల నేల అని చెప్తారు. అలా అన్నప్పుడు మనము ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేనప్పుడు, పెట్టలేనప్పుడు, మంచి సహృదయముతో మంచి మనసుతో ఉండలేనప్పుడు మనం దేనికి అహంకారంగా ఫీల్ అవుతున్నాము, దేనికి అహంకరిస్తున్నాము? మనం 10 మందికి పెడితే అనుకోవాలి. మనం 10 రూపాయలు సంపాదించుకుని 10ని 1000 రూపాయలు చేసుకున్నప్పుడు మన యొక్క ఇదిని ఎవరికి చూపించాలి అని మనలో మనమే ప్రశ్నించుకోవడం మొదలు పెడితే అది దేనికి, ఎందుకు, ఎలా వచ్చింది? మన ఇంట్లో మనం దాచుకు తింటున్నాము, ఏదో చేసుకు తింటున్నాము. ఇంటికి ఎవరైనా వస్తే ఇష్టమైతే పడతాం, లేదంటే లేదు. ఎందుకు ఇంత అహంకారం నాలో పుడుతోంది? ఒక రోగం వస్తే అహంకారంగా ఫీల్ అవ్వచ్చు, పోనీ ఏదో వంశపారంపరమైన రోగాలు వస్తే అహంకారంగా ఫీల్ అవ్వచ్చు. అలా ఫీల్ అవ్వరు. ఆస్తులు వస్తేనో, ఏమన్నా కలిసిపోతేనో అహంకారం, ఇది అన్నీ వస్తుంటాయి. అది వాళ్ళంతటా వాళ్ళకే ఉంటే బాగుండు, అందరి మీద ప్రదర్శిస్తూ ఉంటారు కదా. ఆ అహంకారం దేనికి వచ్చింది అని మనం అడగగా ఆయన నుంచి వస్తుంది. ఇదేమీ కాదు, నేను తిన్న అన్నమే, నేను పడుకున్న ఆ ప్లేసు, నేను తిరుగుతున్న ఆ 4 అడుగుల నేలల్లో తిరుగుతున్న ఇల్లు మాత్రమే నేను రోజు ఉండేది. అది ఎంత ఉంటే నాకేంటి? నాకు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని, దైవాన్ని చూపించలేంది నాకు అవసరమా అనే ఆలోచన రావాలని ఉద్దేశం. ఓం శ్రీ గురు రమణ.